చిరంజీవిని కాంగ్రెస్ దూరం పెట్టిందా? ఆయనే పార్టీకి దూరంగా ఉంటున్నారా? పార్టీలో చేరిన దగ్గర నుంచి ఏ చిన్న కార్యక్రమాన్ని వదలకుండా పాల్గొనే చిరు ఈ మధ్య ఎందుకో కనిపించడం లేదు. ఆయన పార్టీ వీడతారని, టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై చిరు ఎక్కడా స్పందించడం లేదు కూడా. అలా అని పార్టీలోనూ కనిపించడం లేదు. ఎందుకని? దీని వెనుక కారణాలేంటి? మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ కు పూర్తి విధేయుడిగా ఉన్నారు. పార్టీని విలీనం చేసినప్పటి నుంచి ఒక్క వివాదంలోనూ ఆయన చిక్కుకోలేదు. ఎప్పటికప్పుడు పార్టీకి అందుబాటులో ఉంటూ తన పని తాను చేసుకుపోయేవారు. కానీ ఈ మధ్య కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడా చిరు జాడ కనిపించడం లేదు. ఆయన పార్టీ మారుతున్నారని, సైకిల్ ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరిగింది. కాంగ్రెస్ మాత్రం చిరంజీవి మీద పూర్తి విశ్వాసంతో ఉంది. నిజానికి ఓ వ్యూహం ప్రకారం పార్టీనే ఆయన్ని దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. 150వ సినిమాతో చిరంజీవి మళ్లీ వెండితెర మీదకు వస్తున్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన్ను డిస్టర్బ్ చేయటం పార్టీకి ఇష్టం లేదు. పార్టీ కార్యక్రమాలకు మీరు రాకున్నా పర్వాలేదు, 2019లోగా ఎన్ని సినిమాలు తీయగలిగితే అన్ని సినిమాలు చేయండి అని ప్రోత్సహిస్తున్నారు. విభజనతో మట్టి కరిచిపోయిన పార్టీని తిరిగి బతికించేందుకు చిరు చరిష్మాను వాడేయాలనుకుంటోంది ఏపీ కాంగ్రెస్. మళ్లీ సినిమాల్లోకి రావడం వల్ల చిరు ఇమేజ్ మరింత పెరిగి పార్టీకి ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆయన ఇప్పుడు రాకున్నా ఎన్నికల నాటికి లైన్లోకి వస్తే చాలనుకుంటోంది. అటు చిరంజీవికి కూడా వెసులుబాటు బాగా కలిసొచ్చింది. చకచక సినిమా షూటింగ్ ముగించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ప్రచార పరిలోకి దించే ప్లాన్ లో ఉంది కాంగ్రెస్. అందుకే 2 రోజుల కిందట విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి చిరు హాజరు కాకపోయినా ఓకే చెప్పింది కాంగ్రెస్ అధినాయకత్వం. అన్ని సక్రమంగా జరిగితే అప్పటి పరిస్థితులను బట్టి పార్టీ నాయకత్వాన్ని చిరంజీవి భుజాల మీద పెట్టేసి నడిపించాలని చూస్తోంది పీసీసీ. అందుకే చిరంజీవికి పార్టీ కార్యక్రమాల నుంచి స్వల్ప విశ్రాంతి ఇచ్చారు. పార్టీ వ్యూహం అర్థం కాని వారు మాత్రం చిరంజీవి పార్టీ మారతారని ప్రచారం